రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు ఆఫీసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలు రిలీజ్ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 67%, సెకండ్ ఇయర్లో 71% ఉత్తీర్ణత సాధించారు. మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఎక్కడా పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా ఫలితాలు ఇచ్చామన్నారు భట్టి. ఆశించిన విధంగా మార్కులు రాలేదని నిరుత్సాహపడొద్దన్నారు ఇంటర్ బోర్డు అధికారులు. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఈసారి అమ్మాయిలదే పైచేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాలికలు 73%, ఇంటర్ సెకండ్ ఇయర్లో 77.73% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు మొత్తం 9,97,012 మంది విద్యార్థులు హాజరయ్యారు. నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.89%, సెకండ్ ఇయర్లో 71.37% ఉత్తీర్ణత సాధించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో గతేడాది కంటే పాస్ పర్సెంటేజ్ పెరిగిందన్నారు. ఎక్కడా పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా ఫలితాలు ఇచ్చామన్నారు భట్టి. ఫస్ట్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ 73.83%. ఫస్ట్ ఇయర్ బాయ్స్ పర్సెంటేజ్ 57.83%. Second year appeared 5,08,582 students. Second year girls pass percentage 74.21%. Second year boys pass percentage 57.31%. ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలు నిర్వహించి ఈరోజు విజయవంతంగా ఈ ఫలితాలను ప్రకటిస్తున్న విద్యార్థులు తమ ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లో చూసుకోవచ్చని బోర్డు అధికారులు తెలిపారు. అలాగే ఈసారి ప్రతి విద్యార్థి మొబైల్ ఫోన్ కు ఫలితాల లింక్ పంపించారన్నారు. లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ వివరాలు నమోదు చేసి ఫలితాలు పొందవచ్చని చెప్పారు అధికారులు. ఫలితాల నేపథ్యంలో ఇంటర్ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న విద్యార్థుల మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశం పంపారు. పరీక్షల్లో జయాపజయాలు సహజమన్నారు. ఫెయిల్యూర్ అను ఆశించిన విధంగా మార్కులు రాలేదనో నిరుత్సాహపడద్దని ఆ మెసేజ్ లో తెలిపారు. ప్రతి విద్యార్థికి ప్రత్యేక నైపుణ్యం ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తులను గుర్తించి ప్రోత్సహించి వారికి అండగా నిలబడాలని సూచించారు. విద్యార్థులందరికీ వారి తల్లిదండ్రులందరికీ ఇది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అందరూ కూడా లాస్ట్ 1 year 2 years చాలా కష్టపడి చదువుకొని రాస్తారు. చాలామందికి మంచి మార్కులు వచ్చాయి. కొంతమంది ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ అడ్వాన్స్ సప్లిమెంటరీ మనకు ఓన్లీ 1 month టైంలో ఉంది. కాబట్టి ఈ 1 month టైం వేస్ట్ చేయకుండా ఫోకస్డ్గా చేసినట్టయితే ఖచ్చితంగా వారు పాస్ అవుతారు. మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. వారం రోజుల వరకు ఫలితాలపై రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు అవకాశం ఇచ్చారు ఇంటర్ బోర్డు అధికారులు.